వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రీసెంట్గా రామాయణం సినిమాకి సంబంధించినటువంటి ఒక టీజర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. సో అది ఎంత గ్రాండ్ స్కేల్లో ఏ స్థాయి విఎఫ్ఎక్స్ వర్క్తో తయారవుతుందో, టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్ తోటి ఆ సినిమా రూపొందుతుందో ఆ టీజర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు మేకర్స్. సో చాలా భారీ బడ్జెట్ తోటి ఆ రామాయణాన్ని నిర్మిస్తూ ఉన్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నటువంటి సినిమా ఇది. మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి 500 కోట్ల నుంచి 550 కోట్ల రూపాయల వ్యయంతో ఆ రామాయణంని ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, రామునిగా రణబీర్ కపూర్ని ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే విషయం. ఎందుకంటే ఇంతకు ముందు తను యానిమల్ అనే ఒక సినిమా చేశాడు. అందులో ఆల్ఫా మేలుగా తను చేసినటువంటి పాత్ర ఏదైతే ఉందో దాని ప్రభావం ఆడియన్స్ మీద చాలా బలమైనటువంటి ముద్ర వేసింది. అందులో తను ఎంత రక్తపాతాన్ని సృష్టిస్తాడో, ఎంత హింసాత్మకంగా కనిపిస్తాడో మనం అందరం చూసాం. అంటే ఆ టైటిల్ రోల్ అతనిది. ఒక యానిమల్ లాగా బిహేవ్ చేసేటువంటి అతని తీరు నిజంగా చెప్పాలంటే భయోత్పాతం కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి హీరోయిజం, అంటే ఎక్కడా కూడా తగ్గకూడదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, ప్రాణం పోయినా పర్వాలేదు ఎదుర్కోవాలి ఆ సిచ్యువేషన్ అనేటువంటి ఒక ఆల్ఫా మేల్ లక్షణం ఏదైతే ఉంటుందో అలాంటి లక్షణాలు కలిగినటువంటి హీరో క్యారెక్టర్లో రణబీర్ చేసినటువంటి అభినయం సో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. సందీప్ రెడ్డి వంగ తీర్చిదిద్దిన విధానం సినీ ప్రియులకు బాగా నచ్చింది. కాబట్టే 900 కోట్ల రూపాయల గ్రాసుని కలెక్ట్ చేసి రణబీర్ కపూర్ ఎప్పుడు కనీ విని ఎరుగినంతటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించి సో అతన్ని కూడా టాప్ లీగ్లో నిలబెట్టింది. అంతకుముందు అతను టాప్ లీగ్లో లేడు. సో బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు ఉన్నాయి. సంజు అనే సినిమా అతనికి అంతకుముందు ఒక బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్గా నిలిచింది. కానీ బట్ ఖాన్ త్రయంతో పోటీ పడే, అలాగే హృతిక్ రోషన్ ఇలాంటి వాళ్ళతోటి పోటీ పడే స్థాయికి అతను వస్తాడా, సస్టైన్ అవుతాడా అనేటువంటి అనుమానాలు ఏమాత్రం ఉన్నా యానిమల్ సినిమా వాటిని పటాపంచలు చేసిందని చెప్పాలి. అలా తను కూడా ఇవాళ టైర్ 1 స్టార్ల ఆ లీగ్లోకి ఆ సినిమాతో వచ్చేసాడు. సో ఈరోజు అందుగురించే అతని మీద 500 లేదా 500 కోట్ల రూపాయల బడ్జెట్ వర్కౌట్ అవుతుందనేటువంటి గట్టి నమ్మకంతో ఈ రామాయణ సినిమాని అతనితో చేస్తున్నారు అని చెప్పేసి బాలీవుడ్ వర్గాల వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే రాముని ఇమేజ్ ఎలాంటిది? హిందువులకి ఆరాధ్య దేవుడు, పైగా ఎప్పుడూ లేనంతగా ఈ మధ్యకాలంలో ఒక దశాబ్ద కాలంగా దేశంలో జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఎంతగా పాపులర్ అయిందో, ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిందో హిందువుల్లోకి మనందరికీ తెలిసిందే. ఆదిపురుష్ అనే సినిమాని ప్రభాస్ చేస్తున్నప్పుడు ఆ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు వెల్లువెత్తాయి. ప్రభాస్ 6 అడుగుల పైన ఉండేటువంటి ఆజానుబాహుడు, కండలు తిరిగినటువంటి దేహంతో ఉండేవాడు. రామునిగా ప్రభాస్ అంటే ఆ యాక్సెప్టెన్స్ లెవెల్స్ చాలా బాగా జనం నుంచి వచ్చాయి. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళందరూ కూడా అసంతృప్తికి గురయ్యారు. అది ప్రభాస్ వల్ల కాదు, దర్శకుడైనటువంటి ఓంరావు ఆ రామాయణంని తీర్చిదిద్దినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళందరూ కూడా షాకు గురయ్యారు. మనం విపరీతంగా ఆరాధించేటువంటి, భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి రామాయణం, సీతారాముల కథని అతను ఒక అల్ట్రా మోడర్న్ స్టైల్లో యూత్ని అట్రాక్ట్ చేద్దామనేటువంటి అత్యుత్సాహం అని చెప్పాలి. ఆ అత్యుత్సాహంతో అతను ఆ పాత్రల్ని తీర్చిదిద్దినటువంటి విధానం, రావణాసురుడి క్యారెక్టర్ని
ఆయన చూపించిన విధానం ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకి తావిచ్చాయనే చెప్పాలి. సో అందువల్ల చాలా చోట్ల ఒక యానిమేటెడ్ ఫిలిం చూస్తున్నటువంటి, అంటే లైవ్ యాక్షన్ ఫిలిం కాకుండా ఏదో యానిమేటెడ్ మిక్స్ చేసినటువంటి సినిమాలాగా మనకు అది కనిపించి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అందుగురించే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రీతిలో ఆడలేదు, చాలామంది తిరస్కరించారని చెప్పాలి. అక్కడ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ప్రభాస్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమా ఎలా ఆడినప్పటికీ కూడా. ఎందుకంటే ప్రభాస్ ఉన్నటువంటి ఇమేజ్ వేరు. అప్పుడు అంతకుముందు ఒక బాహుబలితోటి కరెక్ట్ అయినటువంటి ఇమేజ్ తోటే అతను ఆదిపురుషుడు సినిమాని చేశాడు. కానీ ఇక్కడ రణబీర్కు ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ లెవెల్స్ వేరు. అతను ఒక మోస్ట్ వైలెంట్ మ్యాన్ అయినటువంటి ఆ యానిమల్ అనేటువంటి క్యారెక్టర్ చేయడం ద్వారా తనకు ఒక రకమైనటువంటి ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. స్వతహాగా కూడా అతని రియల్ లైఫ్లో కూడా అతని ఇమేజ్ ఒక ప్లే బాయ్ టైపు ఇమేజ్ తోటే ఉంది. ఇక్కడ కూడా ప్రభాస్తో పోల్చుకుంటే అతని ఇమేజ్ పూర్తి భిన్నమైంది. ప్రభాస్ చాలా గ్రౌండ్ రూటెడ్ పర్సన్గా అతను, అంటే చాలా వినయవంతుడు, వినయశీలిగా పేరు తెచ్చుకున్నవాడు. రణబీర్ అలా కాదు, ఒక ప్లే బాయ్గా చాలా బోల్డ్ టైపు పర్సన్గా పేరు తెచ్చుకున్నాడు. మరి అతని ఇమేజ్ రాముడి క్యారెక్టర్కి సూట్ అవుతుందా అనేటువంటి అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే అతని ఫేస్ ఏదైతే ఉందో అది రాముడి లుక్కి ఖచ్చితంగా సరిపోతుంది అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. మనకు తెలుసు, మనకి తెలుగు వాళ్ళకి సంబంధించి రాముడు అంటే ఎన్టీ రామారావే. సో అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సంపూర్ణ రామాయణం అనే సినిమా ద్వారా శోభన్ బాబుని రాముడుగా చూపించి మంచి విజయాన్ని సాధించారు బాపు రావణులు. సో నిజంగా అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విజయంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు. అంటే ఎన్టీ రామారావు గారిని తప్ప రామునిగా ఇంకొకరిని చూడలేము అనుకునేటువంటి పరిస్థితుల్లో శోభన్ బాబు ఆ పాత్ర చేసి మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. సో ఆ తర్వాత కాలంలో ఇక మళ్ళీ ఎవరు కూడా రామాయణాన్ని తీసే సాహసం చేయలేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ బాపు రావణలే శ్రీరామరాజ్యం పేరుతో, అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి లవకుశ సినిమాని కొంచెం మార్పులు చేర్పులతోటి వీళ్ళు శ్రీరామరాజ్యం అనే పేరుతో సినిమా చేశారు. ఇక్కడ రామునుగా బాలకృష్ణ నటించారు. రామారావు వారసుడైనటువంటి ఆయన రామునిగా ఆయన కూడా మంచి అభినయాన్ని చూపించారు. కానీ ఆర్థికంగా చూసినప్పుడు, బాక్సాఫీస్ పరంగా చూసినప్పుడు శ్రీరామరాజ్యం ఒక ఫెయిల్యూర్ ఫిలింగానే నిలిచింది. ఆయనకి వ్యక్తిగతంగా బాలకృష్ణకి అలాగే సీతగా చేసినటువంటి నయనతారకి ఆ సినిమా చాలా మంచి పేరు అయితే తీసుకొచ్చింది. నయనతారకి అది వరకు ఉన్నటువంటి ఇమేజ్ని పూర్తిగా తుడిచిపెట్టి, సో ఒక గ్లామరస్ హీరో అయినటువంటి ఆమెని ఒక సీతాదేవిగా జనం నిజంగానే ఆమోదించారని చెప్పాలి. దానికంటే ముందు టెలివిజన్ రామాయణం, సో రామానంద సాగర్ తీసినటువంటి, డైరెక్ట్ చేసినటువంటి ఆ రామాయణ్ సీరియల్ని భాషతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆదరించారు. ఆ రామాయణ్ సీరియల్లో శ్రీరాములుగా అరుణ్ గోవిల్, సీతాదేవిగా దీపికా చిక్లియా, వాళ్ళిద్దరూ కూడా ఆ కాలంలో ఆరాధ్య తారలైపోయారు. సో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా నిజమైనటువంటి సీతారాములుగానే ప్రజలు పరిగణించి వాళ్ళకి పాదాభివందనాలు చేశారు అని చెప్పేసి అప్పుడు మనం చదువుకున్నాం. ఆ సీరియల్ వచ్చే టైంలో, అంటే అది హిందీలో వచ్చినప్పటికీ కూడా దక్షిణాదిలో కూడా తెలుగు వాళ్ళు కూడా అది వచ్చే టైంలో టీవీ సెట్ల ముందు అతుక్కుపోయి కూర్చున్నారంటే దాని ప్రభావం ఆ స్థాయి. సో మళ్ళీ ఇప్పుడు రణబీర్ కపూర్ అలాగే సీతగా సాయి పల్లవి, ఇక్కడ సాయి పల్లవి యాక్సెప్టెన్స్ లెవెల్స్ రణబీర్ కపూర్తో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. సాయి పల్లవికి ఇమేజ్ ఉన్నటువంటి ఇమేజ్ కూడా అలాంటిదే. సో ఇప్పటి వరకు మన పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతోటి ఆమె అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది, ప్రధానంగా దక్షిణాది ప్రేక్షకుల అభిమానాన్ని. సో అందుగురించి ఆమెని తీసుకున్నారు నిర్మాతలు. మరి రేపు మన ముందుకు రాబోతున్నటువంటి, అంటే రేపంటే 2026 దీపావళికి ఈ మొదటి భాగం 2 భాగాల సినిమాగా తయారవుతున్నటువంటి ఈ రామాయణం
అందులో మొదటి భాగం 2026 దీపావళికి మన ముందుకు రాబోతోంది. మరి చూద్దాం జనం ఈ సీతారాముని ఏ స్థాయిలో ఆదరిస్తారు.